Right. వరిగడ్డి బంకమట్టి అని నేచురల్ ఐటెం హానికారక ఏదైనా ఐటెం మనం యూజ్ చేస్తలేము దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మనం చేస్తున్నాం కొన్ని మనిషి ఏమంటున్నాడు అంటే మన పిఓపిలా పెద్ద పెద్ద చేసుకోవచ్చు మన మట్టిది చేయలేము అంత పెద్ద పెద్ద సైజు కానీ మనం మంచిగా బందోబస్తు చేస్తే మనం 20 feet 25 feet కూడా మనం చేస్తున్నాం ఇక్కడ మన బేగం బజార్లో పైల్వాన్ గణేష్ అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు మనం ఇక్కడ చేస్తున్నాం ఇంకా చిన్న చిన్న అన్ని ఐటెం మా దగ్గర ఒక 6 inches నుంచి మన దగ్గర 12 feet 13 feet 20 feet కూడా విగ్రహం మా దగ్గర ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతకు ముందు నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం మన చాలా డిమాండ్ ఎక్కువ ఉంది ఇంత ఒక 10 years బ్యాక్ అంత డిమాండ్ ఉండకపోతుంది కానీ ఇప్పుడు అందరు చదువుకునే వాళ్ళందరికీ తెలుసు ఇది మట్టిది పెడితే మనం మంచిగా నీళ్ళల్లో మెయిల్డ్ అయిపోతుంది హానికారక ఏం లేదు దాని గురించి అందరు మట్టిది తీసుకుంటున్నారు మీరు రండి మట్టి విగ్రహాలు వాడండి మంచిది మనకు పొల్యూషన్కి మంచిగా ఉంటాయి ఓకే ఇది మట్టితో చేస్తున్నామని మా దగ్గర పిఓపి విగ్రహాలు అసలు లేదు ఇంకా కెమికల్ కూడా ఇష్టం చేస్తలేము మనం ఎక్కువ కొన్ని మనిషి రంగులు అడిగితే వాటర్ పెయింట్ వేసేస్తున్నాం కొంచెం ఫోటో తీసుకొచ్చి ఇస్తే ఆ ఫోటో ప్రకారం కూడా మనం చేసిస్తున్నాం చాలా విగ్రహాలు అట్లానే జరిగింది ఈ సంవత్సరం కలర్ మనకు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రకాల కలర్ అడుగుతారు అట్లా చేసిస్తాం ఈ సంవత్సరం అంతా ఏం లేదు ఇంతకు ముందు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా ఏం లేదు అందరు కలిసి ఉండాలి అట్లానే ఉంది రేట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ పర్లేదు ఎకో గణేష్ కాబట్టి కొంచెము పర్యావరణ హాని కలగకుండా చేసే గణేశుడు కాబట్టి కొంచెం పర్లేదు జరుగుతాయి ఎందుకంటే లాస్ట్ టైం కంటే కూడా ఈసారి యూత్ కూడా ఎక్కువ గణేష్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఇంకోటి తెలుగు సాంప్రదాయ పండుగలు జరుపుకోవాలని ప్రతి తల్లిదండ్రులు అటు పెద్దవాళ్ళు కూడా కొన్ని రోజుల క్రితం ఏమో చదవాలి అది ఇది అనేటోళ్ళు ఈరోజు ఏంటంటే గణేష్ పండుగ చేయడం వల్ల హిందూ సాంప్రదాయం వెలువడుతుంది ప్లస్ స్కిల్స్ కూడా ఉన్నాయి ఈ గణేష్ పండుగ చేయడం వల్ల పిల్లలకు షెడ్ వేయడం వల్ల ఇంజనీరింగ్ అనేది తెలుస్తుంది ప్లస్ గణేష్ కొనడం వల్ల కూడా రేపు మన భవిష్యత్తు ఎలా బతకాలి అనేది ఒకటి తెలుస్తుంది ప్లస్ గణేష్ పండుగ పెట్టిన తర్వాత కూడా కమ్యూనికేషన్స్ గ్యాప్ లేకుండా బాగా అభివృద్ధి జరిగి ఇంతకు ముందుకు మనము 30 ఏళ్ల క్రితం గణేశుడు పెడితే అందరం కలిసి కమ్యూనికేషన్స్ ఉండేవాళ్ళం ఈరోజు ఏమైపోయిందంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి ఏదో సరదాగా వస్తున్నామా పోతున్నామా పూజ చేస్తున్నామా వెళ్ళిపోతున్నామా అనేటట్టు ఉండే కాబట్టి ఈరోజు ఈ తరం వాళ్ళకు ఏమైపోయిందంటే గణేశుని పెట్టాలి పిల్లలకు కూడా ఏంటిది అనేది తెలియాలి అనే ఉద్దేశంతో కూడా చాలా మంది తల్లిదండ్రులు కానీ పెద్దలు కూడా చాలా మంది సహకరిస్తారు ఇంతకుముందుకు 10 ఏళ్ల క్రితం చందా రాయాలంటూ 100 500 రాసేవాళ్ళు ఈరోజు వాళ్ళే మేము 1000 కానీ 2000 కానీ రాసి ముందుకు వస్తాము అన్న ఉద్దేశంతో అందరూ కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు పెద్దలు కానీ అక్కడ కాలనీ వాసులు కానీ అందరూ కూడా ఇది చేస్తున్నారు